ఫస్ట్ మనం ఈ పార్ట్స్ అన్నిట్లో కూడా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. బిగినర్స్ ప్లీజ్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో నేను రిప్లై ఇస్తాను డెఫినెట్‌గా. ఒకసారి చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్. నేను ఇక్కడ ఫోల్డ్ లైన్ అనేది డ్రా చేశాను చూసారు కదా! బ్యాక్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా ఆన్ ఫోల్డ్‌లోనే కట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా! బ్యాక్ సైడ్ ఏ డిజైన్ కూడా అట్లా ఏం లేదు కదా! సో, అందువలన ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డ్‌లోనే కట్ చేయాలన్నమాట. ఏమైనా డిజైన్స్ లాంటివి డిజైనర్ బ్లౌజెస్ అలా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్‌ని బట్టి అయితే కట్టింగ్ వేరియేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ ప్లెయిన్ బ్లౌజ్‌కి అయితే మాత్రం ఇది సెంటర్ ఆన్ ఫోల్డ్‌లోనే కట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ చూడండి, ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చాక్తో నీట్గా మార్క్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి క్లాత్ ఫోల్డింగ్స్ అలాంటివి లేకుండా చాలా జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా కటింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నెక్స్ట్ ఇలా డ్రా చేసుకోవాలండి. మనం అంతా కూడా నీట్గా షేప్స్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ ప్యాటర్న్లో ఏ షేప్స్ అయితే ఇచ్చుకున్నామో సేమ్ అలాగే ఇవ్వాలి. నెక్స్ట్ ఇవి నాచెస్ అండి. నాచెస్ కూడా ఇలా ఇవ్వాలి సీమ్ ఎలిమెంట్స్కి. నెక్స్ట్ ఇక్కడ డాట్స్కి వచ్చేసి ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే. ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు హ్యాండ్ని ఇలా క్లాత్ మీద పెట్టాలన్నమాట. లేకపోతే జస్ట్ ఇక్కడ ఇలా పెట్టి జస్ట్ ఇలా పెట్టి అలా కట్ చేస్తే మాత్రం మనకి ప్రాపర్గా రాదు. మీరు ఎప్పుడైతే ఏ పార్ట్ దగ్గర అయితే కట్ చేస్తున్నారో ఆ పార్ట్కి నియరెస్ట్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది పెట్టాలి. చూడండి, ఓకే. అయిపోయింది బ్యాక్ పార్ట్. అంతేనండి, చాలా సింపుల్. నెక్స్ట్ ఈ నోచెస్ కూడా పెట్టేసుకుందాము. ఇదిగోండి, చూసారా బ్యాక్ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఎవరైనా కానీ ఐరన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒకసారి ఫస్ట్ క్లాత్ అంతా కూడా బ్లౌజ్ పీస్ అంతా కూడా ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ ఫెసిలిటీ లేని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా నీట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చినా కానీ మనకి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువలన నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ప్లేస్ చేసుకోవాలండి క్రాస్లో. మనకి క్రాస్లో కావాలనుకుంటే క్రాస్లో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రాఫ్టింగ్లో ఇచ్చాను చూడండి, క్రాస్ స్ట్రైట్ గ్రెయిన్ ఆర్ క్రాస్. స్ట్రైట్ గ్రెయిన్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్ గ్రెయిన్లో పెట్టైనా ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు. లేదు క్రాస్లో కావాలి అనుకుంటే మాత్రం మనం క్లాత్ని బట్టి ఎక్కడైతే మనకి నెక్స్ట్ అన్నీ కూడా అంటే స్లీవ్, బెల్ట్ పీసెస్ కావాలి కదా, నెక్ పీసెస్, హుక్స్కి కానీ వీటికి అవసరమైతే కదా పీసెస్, వాటన్నిటికీ కూడా క్లాత్ అనేది నెక్స్ట్ చూసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్ ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా.
ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడైతే డాట్ స్టిచ్ చేస్తామో ప్రతి డాట్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ చిన్న నాచ్ అనేది పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసాను. నెక్స్ట్ కటింగ్ చూద్దాము. చూసారా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఇలా పెట్టుకోవాలి. చూడండి, మీకు అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ 2 ఇంచెస్కి నాచ్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక నాచ్ ఇచ్చేద్దాం. ఓకే, ఇదండి ఫ్రంట్ పార్ట్. మనం నెక్స్ట్ ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ లైన్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఇక్కడ లెంత్ ఎంత అనేది కూడా ఒకసారి మార్క్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము డాట్ లెంత్? ఇది చూడండి, ఇక్కడ కిందన ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, ఇది 2 సైడ్స్ కూడా మనం ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు స్టిచ్ చేసేయగలరు, పర్వాలేదు. బిగినర్స్ మాత్రం ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా చేసుకున్నట్లయితే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, బాగా కరెక్ట్గా వస్తుంది కూడా. అది నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ పార్ట్ చూద్దామండి. చూడండి, ఇక్కడ ఫోల్డ్ లైన్ ఇచ్చాను కదా, మనకి ఇటు సైడ్ అంతా కూడా ఫోల్డ్ రావాలన్నమాట. ఓకే, చూడండి స్లీవ్ ఎలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి అనేది మనం ఇలా కంప్లీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాము, ఇలా ప్లేస్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్కి జాయింట్ పడుతుందన్నమాట, అంటే అది సీమ్ ఎలవెన్స్లో ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇలా చిన్నవి వస్తాయి, బట్ 4 సైడ్స్ కూడా వేయవలసి వస్తుంది. ఇలా అయితే అదే మనకి 2 సైడ్సే కావాలనుకున్నట్లయితే కనుక మనం క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్లేస్ చేసుకొని చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఒక 1.5 ఇంచ్ ఉంటుందండి. అది ఎంత ఎక్స్ట్రా క్లాత్ పడుతుందో మెజర్ చేసుకొని ఇక్కడ లెంత్ విడ్త్ అనేది ఓన్లీ 2 జాయింట్స్ పడితే సరిపోతుంది. సో 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకోవచ్చు.
నేను అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి అది కూడా చూసేయండి. ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అప్పుడే షేప్స్ అయితే ఇవ్వకూడదు, ఇలా కట్ చేసుకోవాలి అవుట్లైన్. ఫ్రంట్ షేప్ అనేది అప్పుడే ఇవ్వకూడదు, ఫస్ట్ ఇలా బ్యాక్ షేప్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ బాటమ్ ఫోల్డ్ దగ్గర కట్ చేసుకొని సైడ్స్కి ఇలా వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ దగ్గర ఒక నాచ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇది ఇలా ఓపెన్ చేసి అప్పుడు ఫ్రంట్ షేప్ అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, బిగినర్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ షేప్ మనకి వచ్చేసింది. ఇదిగోండి, ఫ్రంట్ షేప్ వచ్చేసింది. ఈ ఫ్రంట్ షేప్కి మనం జస్ట్ ఇలా ఒక చిన్న నాచ్ ఇవ్వాలి. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ షేప్ బ్యాక్ షేప్ ఎటు ఉన్నది అనేది మనకి జస్ట్ ఐడెంటిఫై కోసం అనమాట. ఇలా నాచ్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అనేసి తెలుస్తుంది, స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్కి క్లాత్ తీసుకుందాం. ఈ జాయింట్కి ఒకసారి ఇది మెజర్ చేద్దామండి, ఎంత ఉందో. ఇక్కడ చూడండి, ఇది ఎంత ఉంది, 1.5 ఇంచ్ ఉంది ఎగ్జాక్ట్గా. దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది సీమ్ ఎలవెన్స్ తీసుకొని మొత్తం మనం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లెంత్ అనేది 2.25 అంటే 2 ఇంచ్ ఉందండి. ఇది 2 ఇంచ్, ఇది 2 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఇలా మనం ఇప్పుడు 2 పీసెస్ తీసుకుంటే జాయింట్కి సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ 2 పీసెస్ ఉన్నాయి. ఇవేమైనా అడ్జస్ట్ చేయగలిగితే మనం సరిపోతుంది. చూడండి, ఈ 2 పీసెస్ చుట్టూ ఇక్కడ 2 ఇంచెస్. నో అండి, సరిపోవడం లేదు. సో మనం ఎక్స్ట్రా వేరే క్లాత్ మాత్రమే తీసుకుందాము. బెల్ట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా పీసెస్ కట్ చేస్తాం కదా, నెక్ పీస్ అవి, అప్పుడు వాటితో పాటే కట్ చేద్దాం. ఇప్పుడు బెల్ట్ పార్ట్ అనేది మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ గ్రెయిన్లో కట్ చేయకూడదు. ఓకే, క్రాస్ గ్రెయిన్లో మాత్రమే కట్ చేయాలి. చూడండి, బెల్ట్ పార్ట్ వచ్చేసి మొత్తం 4 పార్ట్స్ కావాలన్నమాట. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇన్సైడ్ కూడా నీట్గా ఉంటుంది కదా. సో మనం 4 పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్ సీమ్ ఎలవెన్స్ పెట్టానండి ఆ రోజు. ఇది కట్ చేసేసేయండి. ఓకే, అందువల్ల ఇక్కడ 2 పీసెస్ తీసుకుందాము. మనం
ఇంకా వీటికి సీమ్ ఎలిమెంట్స్ అవి ఏమి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. అంతా కూడా డ్రాఫ్టింగ్లోనే మనం యాడ్ చేసేసుకున్నాము. ఓకే, ఇంకో 2 పీసెస్ కావాలి మనకి. ఇవి ఆ 2 పీసెస్ కూడా అడ్జస్ట్ చేద్దాం ఎక్కడ సరిపోతుంది అనేది. చూడండి, ఇక్కడ ఇలా ప్లేస్ చేశాను, ఇక్కడ ఇలా సరిపోతుంది అనమాట. ఇలా మార్క్ చేసేసుకుందాము. సో టోటల్గా బ్యాక్ 1 పీస్ వస్తుందండి, 1 పార్ట్. ఫ్రంట్ 2 పార్ట్స్ వస్తాయి. బెల్ట్ 4 పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా కట్ చేసేసుకుందాము. దీని తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చెప్తానండి, అది కూడా జాగ్రత్తగా చూడండి ఒకసారి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు 40 సైజ్ చెప్పమన్నారు బ్లౌజ్. అది నేను డెఫినెట్గా చేస్తానండి. ఓకే, ఇదండి. ఇవి 4 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ మనం ఇంకా మనకి ఇంత పీస్ అనేది మిగిలింది. దీంట్లో మనం నెక్ పీసెస్, హుక్స్, కాజా అనేది ఎక్స్టెన్షన్ పీస్ అవి తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ బయాస్ బాగుందండి కరెక్ట్గా. నెక్ పీసెస్ రౌండ్ నెక్ కాబట్టి దీనికి క్లాత్ క్రాస్లోనే కట్ చేసుకోవాలి, స్ట్రైట్లో కట్ చేసుకోకూడదు. స్క్వేర్ నెక్స్కి వాటికైతే మాత్రమే స్ట్రైట్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 1 పాయింట్ కనిపిస్తుందండి. సారీ. ఓకే, చూడండి, ఇది 1/4 ఇంచ్ తీసుకోవాలి బిగినర్స్. 1/4 ఇంచ్ తీసుకోవాలి. ఇది కూడా 1/4 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేయండి. మీకు స్కేల్ అవైలబుల్గా ఉంటే స్కేల్తో చేసేయండి. వన్ 1/4 ఇంచ్ తీసుకోండి. ఇలా క్రాస్లో కట్ చేసేయండి. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇంకా మనకి కావాలి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ రెండిటికి కావాలి కాబట్టి దీన్ని ఇలా ప్లేస్ చేసేసుకోండి. ఇంకా కొన్ని పీసెస్ కట్ చేసుకుందాము నీట్గా. ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక 2 చేద్దాం, సరిపోతుంది. సో నెక్ పీసెస్ రెడీ అయిపోయినాయండి. మనకి క్రాస్లో కట్ చేసుకుంటే క్లాత్ ఇలా స్ట్రెచ్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా స్ట్రెచ్ అవుతుంది. రౌండ్ నెక్స్కి ఇలాగే కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి కర్వ్ లైన్స్ దగ్గర నీట్గా టర్న్ అవుతాయి అన్నమాట. ఫోల్డింగ్స్ అలాంటివి ఏం లేకుండా నీట్గా టర్న్ అవుతుంది. అందువల్లనే మనం రౌండ్ నెక్స్కి, రౌండ్ షేప్స్కి ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఏమైనా స్క్వేర్ టైప్ స్ట్రైట్ కట్స్ వాటికి మాత్రం స్ట్రైట్ గ్రెయిన్లో కట్ చేసుకోవాలి ఇలాగా.
ఓకే. నెక్స్ట్ మీకు హుక్స్ కాజా వాటికి ఎంత మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. దాన్ని మెజర్ చేసి అంత మనం కట్ చేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి మెజర్ చేద్దాము. ఎంత ఉంది? 5.5 ఇంచెస్ అనుకుందాం. ఎందుకంటే ఈ పీస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదండి, అందువలన. సో 5.5 ఇంచెస్ తీసుకుందాం. నెక్స్ట్ 5.5 నుండి ఇక్కడికి 9/4 ఇంచ్ ఉంది. ఈ 9/4 ఇంచ్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంత తీసేసుకుందాం. ఎందుకంటే మనకి ఇందులో ఈ డాట్ అనేది నెక్స్ట్ ఈ డాట్ అనేది స్టిచ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఇలాగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనం ఇవి రెండు ఇలా చేసేసరికి మనం తీసుకున్న ఈ క్లాత్ అప్రాక్సిమేట్గా చూపిస్తున్నానండి, చూడండి. ఇది సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఫోల్డింగ్ కూడా సరిపోతుంది. సో ఇది ఎంత ఉందో అంత తీసుకుంటే ఎప్పుడు కూడా సరిపోతుంది. 9/4 ఇంచ్ అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అవి కట్ చేసుకుందాము. 9/4 ఇంచ్ ఉంది కదండి. ఈ వెడల్పు అనేది కూడా కాజాకి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకుంటారు కొంతమంది. అంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి స్టిచ్చింగ్ ప్రాసెస్ వాళ్ళది. ఓకే, కొంతమంది 2.5 తీసుకుంటారు, కొంతమంది 2 తీసుకుంటారు, అలా తీసుకుంటారు అనమాట. మనం 2 ఇంచెస్ తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఇది 9/4 అని చెప్పాను కదా, 9/4 ఇంచెస్ తీసుకుందాం. ఫోల్డింగ్కి కూడా సరిపోతుంది. ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుందాం. నెక్స్ట్ ఇది జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కట్ చేసుకుందాం. ఇది మనకి 1 పీస్ చాలండి, 2 పీసెస్ అయితే అవసరం లేదు. ఓకే, ఇది మనకి కాజాకి సరిపోతుందన్నమాట. ఈజీగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ కండి. హుక్స్కి 1.5 అలా తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కాజా వాటికి 2.5 తీసుకొని హుక్స్కి 2 తీసుకుంటారు. అలా అంటే ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇంతే తీసుకోవాలి అని అలా ఏం లేదు, దీనికి రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదండి. నెక్స్ట్ దీనికి కూడా, ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అయిపోయి మనం గార్మెంట్ వేసుకున్న తర్వాత సెంటర్లో కొంచెం అది అలా ఎత్తుగా కనిపిస్తుంది అనమాట, బాగుండదు అంతా. చూడండి ఇలా తీసుకున్నాను. ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఈ వీడియో చూసినందుకు. మనం నెక్స్ట్ వీడియోలో జాగ్రత్తగా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది అయితే చూద్దాము.